పెద్దమందడి గ్రామ స్వరాజ్య పాదయాత్ర సభకు సభాధ్యక్షత వహిస్తున్న మధు మహారాజ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి బాలరాజు సాగర్ గారికి మరియు అశోక్ వాల్మీకి బోయ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు సూర్య మరియు వేదిక మీద ఉన్నటువంటి మండల గ్రామస్థాయి డిఎస్పి నాయకులందరికీ, రాములు గారికి, ఈ సభలో పాల్గొంటున్నటువంటి డిఎస్పి రాష్ట్ర జిల్లా మండల నాయకులకి, గ్రామ నాయకులకి, ఈ సభలో పాల్గొంటున్న ఈ గ్రామాన్ని నిర్మించిన వాళ్ళందరికీ, గ్రామాన్ని కట్టిన వాళ్ళకి, గ్రామాన్ని నిర్మించిన వాళ్ళకి, ఈ గ్రామంలో అందరూ అన్నం తినడానికి మన చెమట రక్త మాంసాలని కరిగించి అందరికీ భోజనం పెడుతున్న శ్రామికులందరికీ జై భీమ్, జై భారత రాజ్యం. 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 10,000 కిలోమీటర్లని కాలినడకన 10,000 కిలోమీటర్లు నడవాలి. తెలంగాణ రాష్ట్రం అంతా 10,000 కిలోమీటర్లు కాలినడకన నడవాలి. ఆ నడిచే నడకకి ఏం పేరు పెట్టాలి? స్వరాజ్య పాదయాత్ర అని పేరు పెట్టాలి. స్వరాజ్య పాదయాత్ర దేనికి పెట్టాలి ఆ పేరు అంటే స్వరాజ్యాన్ని నిర్మించడానికి. స్వరాజ్యం నిర్మించడానికి ఇది మన రాజ్యం కాదా? కాదు. ఇది పరుల రాజ్యం, దొరల రాజ్యం, మనల్ని దోపిడీ చేసే వాళ్ళ రాజ్యం. ఈ రాజ్యాన్ని సాగనంపి, ఈ రాజ్యాన్ని దించివేసి ఆ సింహాసనం మీద ఈ గ్రామాన్ని కట్టిన వాళ్ళు, ఈ గ్రామాన్ని పోషిస్తున్న వాళ్ళు, ఈ దేశాన్ని పోషిస్తున్న వాళ్ళు, ఈ దేశాన్ని కట్టిన వాళ్ళు, అట్టడుగు కులాలు ఒక సామాన్యుని సింహాసనం మీద కూర్చోబెట్టడానికే ఈ స్వరాజ్య పాదయాత్ర, 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర. పంజాబ్లో బాక్రానంగల్ ప్రాజెక్టు, మన పక్క జిల్లాలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో కొన్ని వందల ప్రాజెక్టులు ఉన్నాయి, కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా. ఈ ప్రాజెక్టులన్నీ కట్టింది ఎవరో తెలుసా? ఎవరు నెత్తురు మారిందో తెలుసా? ఈ ప్రాజెక్టుల కోసం మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి సాగర కులం, ఉప్పర కులం, మాదిగలు, బీసీలందరి యొక్క రక్తం పారితే, వీళ్ళందరి రక్తం ఆ ప్రాజెక్టుల కోసం పారితే, ఆ ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి ఠాగూర్లు, జాట్ల భూముల్లో నీళ్లు బారినాయి. వాళ్ళకి నీళ్లు బారించడం కోసం మన రక్తం బారింది. కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టిన ఇంజనీర్ల పేర్లు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టినటువంటి పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు, నాగార్జున సాగర్ ప్రాజెక్టుని ప్రారంభించిన జవహర్ లాల్ నెహ్రూ పేరు వినపడిద్ది. కానీ ఆ ప్రాజెక్టు కింద బలైపోయినటువంటి మహబూబ్ నగర్ జిల్లా శ్రామికుల పేరు ఎక్కడా వినపడదు. మహబూబ్ నగర్ శ్రామికులే లేకపోతే ఈ దేశంలో ఏ ప్రాజెక్టు లేదు, ఏ రోడ్లు లేవు, ఏ భవనాలు లేవు, ఏ కట్టడాలు లేవు, ఏ నిర్మాతలు లేవు. దేశంలో ఉన్నటువంటి ప్రతి కట్టడం వెనక, దేశంలో ఉన్నటువంటి ప్రతి కట్టడం కింద ఉన్నటువంటి పునాదుల కింద మహబూబ్ నగర్ యొక్క అణగారిన వర్గాల యొక్క రెక్కలు, మాంసము, రక్తము అక్కడ పారి కింద పడిపోయి ఉన్నాయి. హైదరాబాదులో ఉన్న అసెంబ్లీని కూడా మహబూబ్ నగర్ సామాన్యులే కట్టింది. మరి ఈ కట్టడాలు కట్టారు. అందుకని హైదరాబాదులో ఏ కట్టడం వెనకైనా ఈ జిల్లాకి సంబంధించిన కూలి వాళ్ళు ఉంటారు. ఎప్పుడు వచ్చారయ్యా మీరంటే, మేము ఎప్పుడో అసెంబ్లీ కట్టడానికి వచ్చినాం, వచ్చి ఇడనే బతుకుతున్నాం గుడిసెలు వేసుకొని.
అట్లా దేశమంతా కుటుంబ జీవితమే ధ్వంసమైపోయి విధ్వంసమైపోయి కుటుంబాలే చిన్నాభిన్నమైపోయి ఒక కట్టడం దగ్గరికి పోతే చిన్న పిల్లలు లేరు, పెద్దలు లేరు, స్త్రీలు లేదు, పురుషులు లేరు, ముసలోళ్ళు లేరు, అందరూ కలిసి కట్టడమే ఆ కట్టడం. చివరికి కట్టి 4 రూపాయలు తెచ్చుకుంటే ఆ 4 రూపాయలు ఇక్కడే ఖర్చు చేసుకొని పోవడానికి ఛార్జీలు కూడా ఉండవు. అదిగో దేశం మొత్తాన్ని కట్టిన మహబూబ్ నగర్ శ్రామికుడు, సాగరులు, మాదిగలు, ముదిరాజులు, కుమ్మరులు, అనేక కులాలు అసెంబ్లీలోకి పోయి ఆ సింహాసనం మీద కూర్చోడానికే ఈ స్వరాజ్య పాదయాత్ర. అసెంబ్లీని కట్టడానికి ఉపయోగపడ్డ ఈ సాగర్ ఉప్పర కులస్తుడు అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అనే ఎమ్మెల్యే పదవికి పనికిరాడా ఈ ఉప్పర కులస్తుడు? అంటే అసెంబ్లీని కట్టడానికి ఈ కులం కావాలి, కానీ అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అని అనడానికి మాత్రం ఈ కులాలు పనికిరావు. ఎంత వివక్షత, ఎంత వివక్షత! తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అన్నట ఆయన ఒక వాక్యం. రాళ్ళెత్తింది ఎవరు? వడ్డీరోళ్ళు రాళ్ళెత్తారు. అసెంబ్లీ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు? వడ్డీరోళ్ళు పోయి ఆ రాళ్ళు ఎత్తారు, రాళ్ళు కొట్టారు, రాళ్ళు చెక్కారు. మరి వడ్డేరాయన అసెంబ్లీలో ఉండద్దా? అసెంబ్లీలో మొత్తం తేకు దర్వాజాలతోటి ఆ కుర్చీలు, ఆ కట్టడాలు, ఆ దర్వాజాలు కట్టినటువంటి చెక్కినటువంటి వడ్లోళ్ళు అసెంబ్లీలో కూర్చోవద్దా? ఎవరు కూర్చోవాలి? మన రక్త మాంసాలు తాగినటువంటి అగ్రకుల దొరలే కూర్చోవాలన్నా అసెంబ్లీలో? మనం కూర్చోవద్దా? మన ఆకలి బాధలు, మన ఆక్రందనలు, మన దోపిడి, మన కన్నీళ్లు, మన రక్త మాంసాలు, మన జీవితాలు కూలిపోయి కాలిపోయి బూడిదైతే ఆ న్యాయం కోసం అసెంబ్లీలో బెంచీలు బద్దలు కొట్టి మన వాదన వినిపించడానికి అసెంబ్లీలోకి మనం పోవద్దా? ఎవడు పోవాలి అసెంబ్లీలోకి? మన రక్తం తాగిన దొర పోవాలా అసెంబ్లీలోకి? మనల్ని మింగేసినోడు అసెంబ్లీలోకి పోవాలా? మనల్ని కాల్చి బూడిద చేసినోడు అసెంబ్లీలోకి పోవాలా? మనల్ని దోపిడీ చేసినోడు అసెంబ్లీలోకి పోవాలా? మనం పోవాలా అసెంబ్లీలోకి? ఎవడప్ప రాజ్యం అనుకుంటున్నారు ఇది? భారత రాజ్యాంగం తయారు చేసి, భారత రాజ్యాంగం 70 ఏళ్ల క్రితం రాసి, బట్టలు ఉతికే శాఖలైన కూడా 2000 సంవత్సరాలు బట్టలు ఉతికే శాఖలోళ్ళు అసెంబ్లీలోకి పోవాలని భారత రాజ్యాంగం రాసిండు అంబేద్కర్. మంగళకి పని చేశారు మంగళోళ్ళు కూడా అసెంబ్లీలోకి పోవాలని రాశాడు ఈ భారత రాజ్యాంగం. బోయ వాల్మీకులు కూడా అసెంబ్లీలోకి పోవాలని భారత రాజ్యాంగం రాసిండు. నవాబులు, ముస్లింలు, లంబడోళ్ళు, కోయళ్ళు, అట్టడుగు కులాల్లో ఉన్నటువంటి సమస్త కులాలు సిగ్గు లేకుండా పోతున్నటువంటి మన ఓట్లని, మన రక్త మాంసాలని దోసుకొని తింటున్నవాడు అసెంబ్లీలోకి పోతున్నాడు. మనం మాత్రం పేద బతుకులు బతుక్కుంటూ ఇక్కడనే బతుకుతున్నాం. ఈ రాజ్యాన్ని ఎవరు పరిపాలించాలయ్యా? 70 సంవత్సరాల క్రితం రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్ మనందరికీ ఒక వజ్రాయుధాన్ని మన చేతిలో పెట్టిండు అంబేద్కర్. ఎప్పటికైనా నా జనం సోయి తెచ్చుకొని, జ్ఞానం తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని, సిగ్గు తెచ్చుకొని, శరం తెచ్చుకొని, రోషం తెచ్చుకొని, నా ప్రజలు ఎప్పటికైనా అసెంబ్లీలో పార్లమెంట్లో పోయి ఈ పేదవాళ్ళ రాజ్యాన్ని నిర్మించుకుంటారేమో అని మనందరి కోసం ఇంగ్లీష్ వాడితోటి, ఈ దేశంలో ఉన్నటువంటి దొరలతోటి, జమీందారులతోటి మనకి ఓటు హక్కు కావాలని యుద్ధం చేశాడు అంబేద్కర్. ఆ ఓటు హక్కు కోసం అంబేద్కర్ ఒక్కడు యుద్ధం చేస్తుంటే ఈ జమీందారులు, ఈ దొరలు, ఈ భూస్వాములు, ఈ అగ్రకులాలు అంబేద్కర్ గొంతుకి అడ్డం పడి అంబేద్కర్ గొంతులో రాయిబెట్టి ఓటు హక్కు కావాలంటే 100 ఎకరాల భూమి ఉండాలట, ఓటు హక్కు కావాలంటే 100 కోట్లు ఉండాలట, ఓటు హక్కు కావాలంటే డిగ్రీలు పాస్ కావాలని ఈ మూడింటిని అడ్డం పెట్టి అంబేద్కర్ వాదనతోటి వాటిని ఓడగొట్టి అంబేద్కర్ చేసిన వాదనని తిరస్కారం అయ్యేటట్టుగా మనకు ఓటు రాకుండా అడ్డం పడ్డారు. ఓటు కావాలంటేనట 100 ఎకరాల భూమి ఉండాలటయ్యా, ఓటు కావాలంటేనట డిగ్రీలు పాస్ కావాలట, ఓటు కావాలంటేనట కోట్ల రూపాయల డబ్బులు కావాలట. అంబేద్కర్ తన జ్ఞానమంతా కురిపించి, అంబేద్కర్ తన జ్ఞానంతో యుద్ధం చేసి మనిషి పుడితే చాలు అతనికి ఓటు హక్కు కావాలని ఓటు హక్కు తీసుకొచ్చింది మనకి ఈ రాజ్యాంగం ద్వారా. ఈ రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు తీసుకొచ్చి
ఆ వజ్రాయుధాన్ని మన చేతిలో పెట్టాడు అంబేద్కర్. మనం ఒక్క మాట అంతరాత్మలన్న అనుకోండి అమ్మా, మనకే ఓటు లేకపోతే, మనకే ఓటు హక్కు లేకపోతే ఈ దొంగలు, ఈ దొరలు మన ముఖం చూసేటోళ్ళ, మన ఇంటికి వచ్చేటోడా, మనల్ని బలకరించేటోడా, మనకి నమస్తే పెట్టేటోడా, పురుగులు కుక్కల కన్నా అయ్యనంగా చూసేటోళ్ళు వీళ్ళు. ఆనాడు అంబేద్కర్ ఓటే అయ్యకపోతే ఎంత దుర్భరం అయిపోయేది మన బతుకు. ఆ ఓటు హక్కు తీసుకొచ్చి పెట్టిండు ఇందులో. ఈ ఓటు హక్కు తీసుకొచ్చి పెట్టి ఎవరన్నాడు అంబేద్కరు? ఒంటి మీద 10 రూపాయల బట్ట లేని, ఒంట్ల రక్త మాంసం లేని నిరుపేదైనటువంటి ఒక చాకలి తల్లి ఓటు 1,00,000 కోట్ల రూపాయలున్న ధీరుభాయి అంబానీ ఓటు రెండిట్లు సమానం చేసి పారేసిండు అంబేద్కర్. ఒక చాకలి బట్టలు ఉతికే తల్లికి ఉన్న ఓటుకి ఎంత విలువ, 5,00,000 కోట్ల రూపాయలున్న అంబానీ ఓటు కూడా అంతే విలువ అని చెప్పిండు రాజ్యాంగం ద్వారా. నీ ఓటు ఎంతనో నా చాకలి తల్లి ఓటు అంతే, నా కుమ్మరి తల్లి ఓటు అంతే, నా బోయ తల్లి ఓటు అంతే. ఎంత గొప్ప మాట అమ్మా ఇది. అప్పటికి అమెరికాలో ఆడవాళ్ళకు ఓటు లేదట. అప్పటికే అంబేద్కర్ ఓటు హక్కు తీసుకొచ్చే టయానికి అమెరికాలో కూడా ఓటు లేదు ఆడవాళ్ళకి. నా దేశంలో ఉన్న ఆడవాళ్ళకు కూడా ఓటు హక్కు కావాలని ఆడవాళ్ళకు కూడా ఓటు హక్కు తీసుకొచ్చిండు అంబేద్కర్. ఆడవాళ్ళకి ఓటు రావద్దని అడ్డం తిరిగారు. మనల్ని చదువుకోవడానికి అప్పటిదాకా 2000 సంవత్సరాల నుంచి మనకు చదువు లేదు. బడికి పోతే శూద్రుల చెవుల సీసం జరగబోసేది. చదువుకోకూడదట మనం. ప్రతి ఒక్కరూ బడికి పోయి చదువుకోవాలని ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, అణగారిన వర్గాలంతా బడికి పోయి చదువుకోవాలని మనందరం చదువుకునే హక్కుని రాజ్యాంగంలో పెట్టిండు డాక్టర్ అంబేద్కర్. మనం కూడా ఉద్యోగాలు చేయాలి, మన పేర్లు కూడా గవర్నమెంట్లో రాయాలి. ప్రభుత్వంలో మన పేరు రాసింది భారత రాజ్యాంగం. అంతకుముందు మన పేర్లు ప్రభుత్వంలో లేవు, మన పేర్లే ప్రభుత్వంలో లేవు. మన పేరు రాశారు. బిడ్డ పుట్టగానే హాస్పిటల్కి వచ్చి గవర్నమెంట్ పేరు రాసుకుంటుంది. ఎందుకో తెలుసా? భూమి మీద ఉన్న ప్రతి తలకాయని లెక్క పెట్టాలి. ఆ లెక్క పెట్టిన పేరు ప్రభుత్వంలో ఉండాలి. ఆ ప్రభుత్వంలో ఉన్న పేరుకి భూమి మీద ప్రతిదీ వాటా వేసి మా జనం మొత్తానికి పంచాలని రాజ్యాంగం రాసిండు అంబేద్కర్. చూడండి ఎంత పెద్ద మాట. ఈ రాజ్యాంగం అట గణతంత్ర రాజ్యాంగం అట. ఈ భూమి మీద ప్రతి ఆస్తి ప్రతిదీ కూడా సమానంగా పంచాలని చెప్తున్నాడు ఈ రాజ్యాంగంలో. మనం ఏట పోగులు వేసుకోవడం ఒక్కటే సమానంగా చేసుకోవడం తెలుసు. రాజ్యం పంచుకోవడం మాత్రం సోయి లేదు మనకి. పోగుల కాడ తేడా వస్తే మాత్రం కత్తులు తీయాల్సిందే బొడ్డ నుంచి. కానీ రాజ్యం అందరూ దోచుకొని పోతుంటే మాత్రం మనకి సోయి ఉండదు. అవునా? అది సంగతి. కానీ రాజ్యం మీద కూడా సోయి ఉండాలా, భూమి మీద కూడా సోయి ఉండాలా, జ్ఞానం మీద కూడా సోయి ఉండాలా. మనకి మన ఓట్లన్నీ 90% ఓట్లు మనకి. మన జనాభా 90%. 10 మంది లేనివాడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడు, 10% లేనివాడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. 90% ఉన్నవాడు ఓట్లు అమ్ముకుంటాడు. మాంసానికి, సారాకి, డబ్బులకి, అన్నిటికీ ఒక్కరోజు బాగోతానికి 5 ఏళ్ల జీవితానికి నిప్పు పెట్టుకుంటాడు మనవాడు. 5 ఏళ్ల జీవితానికి నిప్పు పెట్టుకుంటాడు. అంబేద్కర్ ఏమన్నాడు? నీ కడుపున పుట్టిన బిడ్డల్ని మహారాజులు చేసుకోవడానికి నేను ఓటు హక్కిస్తున్నా అన్నాడు అంబేద్కర్. మన కడుపున పుట్టిన బిడ్డలనట మహారాజులు చేసుకోవడానికి ఓటు హక్కిస్తున్నా అంటే నీ ఓటు నమ్ముకొని నీ బిడ్డలు చంపుకుంటున్నావు కదా తల్లి. వాళ్ళకి బంగారు భవిష్యత్తు వద్దా? నువ్వు ఆస్తి ఇయ్యలే బాగానే ఉంది, ఎకరాలు భూమి ఇయ్యలే బాగానే ఉంది, కనీసం దారి చూపియవా? కనీసం బిడ్డలకి రాజ్యం తెచ్చుకునే దారి చూపియవా? ఓటు అమ్ముకుంటావు. ఆయన ఇచ్చే 500, ఆయన ఇచ్చే సారా నువ్వు సంపాదించుకోలేవా? ఆయన ఇచ్చే డబ్బులు నువ్వు సంపాదించుకోలేవా? మనందరం ఒక దగ్గర డబ్బులు ఒక్క దగ్గర పోగేస్తే ఎన్ని డబ్బులు అవుతాయో తెలుసా? మనందరం 10 రూపాయలు వేస్తే ఎన్ని డబ్బులు అవుతాయో తెలుసా? మన డబ్బులన్నీ ఒక దగ్గర వేస్తే మన ఆస్తి అంత కాదు అతను పనికిరాడు మన ముందు. అంత శక్తి ఉన్నటువంటి మనం ఈ రాజ్యాంగంలో ఇన్ని అవకాశాలు ఇచ్చిండు అంబేద్కర్. ఇస్తే మన ఓట్లను కొనుక్కుంటారు, మనల్ని బహిరంగ సభలకి వాడుకుంటారు. మనం ధర్నాలు చేయాలి, జేజేలు కొట్టాలి, జెండాలు కట్టాలి. వాళ్ళ బహిరంగ సభలకు పోయి గ్రౌండ్ అంతా నిండిపోవాలి. ట్రాక్టర్లలో, లారీలలో ఆడోళ్ళు, పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, ముక్కోళ్ళు మొత్తం లారీలలో ఎక్కి
వాళ్ళ మీటింగ్లలో పోవాలి. వాళ్ళ దొరసాలు ఎక్కరమ్మా లారీలు ట్రాక్టర్లు, వాళ్ళ దొరసాలు దొరగారు ఎక్కరు ట్రాక్టర్లు, మనమే ఎక్కాలి ట్రాక్టర్లు, మనమే లారీలలో ఎక్కి జైలు కొట్టుకుంటా మన బతుకంతా వాళ్ళని గెలిపించి బతుకంతా మనం ఓడిపోవాలి. మరి వాళ్ళు ఎప్పుడు ట్రాక్టర్లు ఎక్కాలా? కాళ్ళ మధ్యలో వాళ్ళు గోసి పెట్టుకొని డ్యాన్సులు ఎప్పుడు వేయాలా? మనమే డ్యాన్సులు వేయాలా, మనమే ధర్నాలు చేయాలా, మనమే పోరాటాలు చేయాలా? ముందు వరుసలో పోయి కొట్లాడి కేసుల పాలు కావాలా? మనం కేసుల పాలు కావాలా? మనం పాటలు పాడాలి, మనం పోరాటాలు చేయాలి. వాళ్ళు పోయి పార్లమెంటులో అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అనాలా? వాళ్ళు రాజ్యం వేయాల, మనం మాత్రం ఈ పని చేయాలి. ఒక్క మాట తీర్మానం చేద్దాం, ఎస్సీ ఎస్టీ బీసీలని మీరు సింహాసనం మీద కూర్చోబెట్టకపోతే మేము మీ మీటింగ్లకు రావంటే ఆ గ్రౌండ్ల మీటింగ్లలో ఒక్కడన్నా ఉంటాడా? సభలలో ఒక్క మనిషి ఉంటాడా? మేము రాము అంటే వాడి జెండా వాడు కట్టుకోవాలి, వాడి జెండా ఆ ఎమ్మెల్యేనే జెండా కట్టుకోవాలి చెట్టెక్కి. మనం రాము అంటే వాళ్ళ సభలకి 10 మంది పోరు, మనం పోయి సభ గ్రౌండ్ అంతా నింపాలి. మన స్వరాజ్యాన్ని తెచ్చుకోమని అంబేద్కర్ భారత గణతంత్ర రాజ్యాంగం, రిపబ్లిక్ రాజ్యాంగం, ఈ రాజ్యాంగం రాసిస్తే ఏమిటి అన్యాయం? మనం ఒక్కళ్ళని ఎవరినో తిట్టట్లేదమ్మా. నా మాటలో ఎక్కడన్నా ఒక తప్పు అన్యాయం ఉంటే చెప్పండి. ఈ దేశం, ఈ రాష్ట్రం 2 కులాల చేతిలో ఉంటుందా అమ్మ? రాజ్యం ఎక్కడన్నా? భూమి అంతా 2-3 కులాల చేతిలో ఉంటుందా? రాజ్యము, భూమి, డబ్బు, చదువు అన్ని 2-3 కులాల్లో ఉంటాయా? 2-3 కులాల చేతిలో ఉన్న భూమి, ఆస్తి, డబ్బు ఈ 5,000 లేబర్ పేద కులాలకు మొత్తానికి పంచమని అడగడం న్యాయమా అన్యాయమా? మా కులాలన్నీ కలిసి అసెంబ్లీలోకి ఎందుకు పోకూడదు అని అడగడం న్యాయమా అన్యాయమా? ఒక బట్టలు ఉతికే చాకలి తల్లి బిడ్డ ఎందుకు అసెంబ్లీలోకి పోవద్దు? ఒక గొర్రెలు కాసే గొల్లాయన అసెంబ్లీలోకి ఎందుకు పోవద్దు? ఒక మంగళాయన అసెంబ్లీలోకి ఎందుకు పోవద్దు అని అడగడం తప్ప అన్యాయమా? ఎవరైనా అన్యాయం అని అడగండి, రమ్మనండి. ఈ రాజ్యాంగము సంపదని ప్రజాస్వామీకరించమంటుంది, అంటే అందరికీ పంచమంటుంది సంపదని. రాజ్యంలో ఉన్నటువంటి పదవుల్ని, రాజ్యంలో ఉన్నటువంటి భాగాన్ని మొత్తాన్ని మనం అందరం పంచుకోవాలని చెప్తుంది. తలా ఇంత తలకాయ కింత అని. తలకాయ కింత పంచుకోండి, సంపదని, రాజ్యాన్ని, భూమిని, ఆస్తిని పంచుకోండి అని రాజ్యాంగం చెప్తా ఉన్నది. దీనికి వ్యతిరేకంగా మనకి వ్యతిరేకంగా, ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా అనేక ప్రయోగాలు జరుగుతాయి. రామ దేవేంద్ర పక్క జరుగు. ఆ విధంగా మనం ఈ భారత రాజ్యాంగం 70 ఏళ్ల క్రితం మనందరికీ సర్వ హక్కులు ఇచ్చింది. ఇంకొక విషయం మీకు తెలవాలి, ఈ మాత్రం గవర్నమెంటు నీకు రేషన్ కార్డు ఇచ్చినా, ఆధార్ కార్డు ఇచ్చినా, ఓటు హక్కు ఇచ్చినా, ఓ ఇల్లు వచ్చినా, ఒక పెన్షన్ వచ్చినా, పిల్లగాడికి ఏదైనా ఉద్యోగం వచ్చినా మనకు అంతో ఇంతో గవర్నమెంట్ నుంచి మంచి జరుగుతుంది. ఏం దానికి చెప్పుకోవాలి. ఈ గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత మంచి జరుగుతుంది కదా, ఆ మంచికి కారణం ఎవరో తెలుసా? ఆ మంచికి కారణం ప్రధానమంత్రి కాదు, ఆ మంచికి కారణం ముఖ్యమంత్రి కాదు, ఆ మంచికి కారణం ఎమ్మెల్యే కాదు, ఆ మంచికి కారణం మంత్రి కాదు, మనకు జరిగిన మంచికి కలెక్టర్ కాదు, తహసీల్దార్ కాదు. మనకేమైనా మంచి జరిగితే దానికి ఒకే ఒక్క కారణం మన దైవంతో సమానం భారత రాజ్యాంగం కారణం. దానికి చంద్రకోన తీసుకొని వెంట పడుతుంది ఈ రాజ్యాంగం. నా ప్రజలకు చేస్తావా చెయ్యవా అని. ఇందులో ఉన్న చట్టం, ఇందులో ఉన్న అధిశాసనం అడుగుతా ఉంది ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని, కలెక్టర్ని. ఎంతవరకు చేసినావు? నా అట్టడుగు వర్గాలందరినీ లెక్క పెట్టినవా? చెట్టు మీద ఉన్న చెంచువాడిని కూడా లెక్క పెట్టేవని చెప్తుంది రాజ్యాంగం. చెట్టు మీద ఉన్న చెంచువాడిని కూడా చెట్టు మీదనే నివసిస్తున్నాడు అని ఆయన పేరు రాసి గవర్నమెంట్లో రాయమని చెప్తుంది ఈ రాజ్యాంగం. ఎంత గొప్ప రాజ్యాంగం అయ్యా ఇది. చెట్టు మీద బతికే చెంచువాడిని కూడా లెక్కలోకి తీసుకొని గవర్నమెంట్లో జరిగే మంచి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ చెట్టు మీదకి పోయి కూడా ఇచ్చిరారా అని కలెక్టర్ చెప్తా ఉంది ఈ రాజ్యాంగం. ఎంత గొప్ప ఇది. ఇలాంటి రాజ్యాంగం వెంటబడబట్టి మనకి ఆ మాత్రం ఆ రేషన్ కార్డు, ఆ ఇల్లు, ఆ 1000 రూపాయల పెన్షను, అదో ఇదో అసలు ఎట్లొస్తానే అనుకుంటారు. ఈ రాజ్యాంగం వెంటబడబట్టి. అయినా ఇందులో 90% అమలు కాలే మనకి. ఇందులో 100 పనులు చెప్తే మనకు చేయమని 10 పనులు చేయడానికి సచ్చి బతుకుతున్నారు 10 చేయడానికి. ఎందుకు?
మనకి భూమి శాశ్వతంగా ఇస్తే మనం సోయి తెచ్చుకొని తెలివిగల వాళ్ళమై ఇంకోడిని చేయి దాసకుండా మనం మంచిగా బతుకుతామేమో భూమి ఇస్తే. మన బిడ్డలకి అమెరికా పోయేంత చదువులను చదివిస్తే మనం మంచిగా తయారై వాడిని ఏమి చేయి దాసి అడగవేమో. మనకి చేతి నిండా పనిచ్చి మంచి పని మన చేతి నిండా ఇస్తే వాళ్ళని చేయి దాసి అడగవేమో అని బిస్కెట్లు ఇసిరిపారేశారు. 10% పనులే చేశారు మనకి. ఇంకా 90% పనులు మనకు జరగాలి. 100 రూపాయల్లో 10 రూపాయలు కూడా మనకు ఖర్చు పెట్టలే, ఇంకా 90 రూపాయలు ఉన్నాయి. అంటే రాజ్యాంగం చెప్పినట్టుగా 100 పనులు చెప్తే మనకు చేయమని అందులో 10 పనులు మాత్రమే చేశారు. అది కూడా ఈ రాజ్యాంగం వెంటబడుతుంది అని. ఇంకా 90 పనులు ఆగిపోయినాయి. ఆ 90 పనులు పూర్తి చేయడానికే, ఆ 90 పనులు చేసుకోవడానికే మిగతా 90 పనులు కూడా చేసుకుంటే భూమి మీదనే ఒక స్వర్గం వస్తుందని చెప్పిండు అంబేద్కర్. ఆ 90 పనులు చేసుకోవడానికే, మిగతా 90 పనులు చెయ్యడానికే ఈ 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పదయాత్ర. మిగతా 90 పనులు కూడా చేసుకోవాలి. మనకు అర్థం కావట్లేదమ్మా. ఊరికే పొద్దున్న లేస్తే రాత్రి దాకా నా పిల్లలు, నా కుటుంబం, మా అమ్మ, మా నాన్న, ఇట్లా బతికితే సమాజానికి సేవ చేసేది ఎవరయ్యా? సమాజం కోసం కొట్లాడేది ఎవరయ్యా? సమాజం కోసం యుద్ధం చేసేది ఎవరయ్యా? ఎదుటివాడి కన్నీళ్ళు వస్తే ఆ కన్నీళ్లను ఆపి అతని తరఫున వకాలం తీసుకొని యుద్ధం చేసేవాడు ఎవరు? ప్రతి ఒక్కరు నా పిల్లలు, నా కుటుంబం అనుకుంటే నీకు ఏమి రాదు, సమాజానికి ఏమి రాదు. సమాజం కోసం పోరాటం చేయడానికి రావాలి ముందుకు, సమాజం కోసం కొట్లాడటానికి ముందుకు రావాలా, 10 మంది మేలు కోసం యుద్ధం రావాలా. అంబేద్కరే తన కుటుంబం కోసం బతికున్నట్టయితే, అంబేద్కర్ తన భార్య పిల్లల కోసమే బతికున్నట్టయితే మనకి ఈ రాజ్యాంగం వచ్చేదా తల్లి? ఈ రాజ్యాంగం రాయడానికి అంబేద్కర్, ఈ రాజ్యాంగం రాయడానికి అంబేద్కర్ 40 ఏళ్ల యుద్ధం చేయాల్సి వచ్చింది తన జ్ఞానం కోసం. 40 సంవత్సరాలు తన తండ్రిని కోల్పోయిండు, బిడ్డల్ని కోల్పోయిండు, 4 పిల్లగాళ్ళు చనిపోయిండ్రు, భార్య చనిపోయింది, తన ఆరోగ్యం నశించిపోయింది, భార్యకి రక్తం లేక చనిపోయింది, కుటుంబమే బలైపోయింది. మాటలు పడ్డాడు, దెబ్బలు తిన్నాడు, రక్తం చిందించిండు. మన కోసం అన్ని అవమానాలు పడి ఒక తల్లి బిడ్డని 9 నెలలే తన గర్భంలో మోసేది. కానీ ఆ బిడ్డ జన్మించినాక 90 ఏళ్ళు భారత రాజ్యాంగం ఎత్తుకొని బతికిస్తా ఉంది మన బిడ్డలు. ఇలాంటి రాజ్యాంగం సమాజం కోసం చేసిన యుద్ధంలో చేసిండు ఈ పని. మనం కూడా నిరంతరం కుటుంబం కుటుంబం అనకుండా, కుటుంబం బాధ్యత కరెక్టే, కానీ సమాజం కోసం కూడా మనం పని చేయాలి, 10 మంది కోసం పని చేయాలి. మనం కూడా నాయకత్వం వహించాలా. ఆయన ఒక్కడే నాయకత్వం వహిస్తాడట. ఆయన ఒక్కడేనా మనం నాయకత్వం? మనం చేయొద్దా నాయకత్వం? సమాజానికి నాయకత్వం వహించొద్దా? కంట్ల కన్నీళ్లు గార్చేటోడు, ఎదుటివాడి బాధలు వస్తే గుండె కలిగించేటోడే నాయకుడిగా మారాలి. ఎదుటివాడు బాధపడుతుంటే బువ్వ బంద్ చేసి తట్టుకోలేనోడు ఉంటాడు కదా, ఎదుటివాడి కష్టాలు వస్తే మన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి కదా, వాడే ఈ దేశాన్ని పరిపాలించాలా. అది రాజ్యం అంటే, నాయకత్వం అంటే. మనల్ని ఏడిపించేటోడు కాదు నాయకుడు అయ్యేటోడు, మన కళ్ళల్లో నీళ్ళు వచ్చేటోడే నాయకుడు కావాలి. అలాంటి నాయకత్వాన్ని తీసుకోవాలి మనం. మనకి రాజ్యం వస్తే ఏం చేస్తాం? భూమిని పంచుకుంటాం. మనకి రాజ్యం వస్తే చక్కటి ఇల్లు కట్టుకుంటాం. మనకి రాజ్యం వస్తే మన బిడ్డలు అమెరికా పోయి చదువుకొని అంత గొప్ప ఇంగ్లీష్ మీడియంతో ఒక అద్భుతమైన బడి కట్టుకుంటాం. మనకి రాజ్యం వస్తే మనకి ఒంటె బాగలేకపోతే ఒక హాస్పిటల్ కట్టుకుంటాం. అది ఎట్లాంటి హాస్పిటల్? ఉచిత మందులు, ఉచిత పరీక్షలు, ఉచిత పౌష్టికాహారం, ఉచిత వైద్యం అన్నీ కలుపుకొని ఒక హాస్పిటల్ కట్టుకుంటాం. పక్కన అమెరికా, పక్కన చైనా దేశంలో చదువు రాని ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని కంప్యూటర్లు తయారు చేస్తున్నారు. చదువు రాని ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని టీవీలు తయారు చేస్తున్నారు. చదువు రాని ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్లు తయారు చేసి ఒక మహిళ సగటున రోజుకి 5,000 రూపాయలు సంపాదిస్తుంటే, మన తల్లుల ఎండలలో పోయి రక్త మాంసాలు భూమికి అర్పించి 2000 సంవత్సరాలు కష్టపడి రక్తం చిందిస్తే ఈ దేశానికి బువ. మనం పని చేయకపోతే బువ కూడా గతి లేదు ఎవరికి. మరి మన తల్లులు ఎంతకాలం పనాలా, ఎంతకాలం కష్టపడాలా? ఏమే అనుకుంటా మన తల్లుల్ని ఏమేమి ఆ భూమిలోకి రా అని పని చేయమని ఏమే అని అంటుండ్రే, ఎంతకాలం ఈ మాట పడాలా? మనం రాజ్యానికి వచ్చి, రాజ్యం పేదవాడిది కదమ్మా, 90% పేదలు కదా రాజ్యాన్ని తెచ్చుకోవాల్సింది. అది కూడా దక్కనీయరా మనకి?
పేదోళ్ళు రాజ్యం తెచ్చుకోమని రాజ్యాంగం రాస్తే వీళ్ళకేం పనయ్యా? ఏం పని? ఒక మహానుభావుడు ఏమన్నాడంటే, మనం చేతగానంత కాలం, మనం ఇంట్లో కూర్చున్నంత కాలం వాడు రాజ్యాన్ని వెళ్తూనే ఉంటాడు. నువ్వు బయలుదేరకనే ఆయన బయలుదేరి రాజ్యం తెచ్చుకుంటాడు. అందుకని ఇవన్నీ అర్థం చేసుకొని మరీ ముఖ్యంగా ఈ వేదిక మీద నుంచి ఒక మాట చెప్పదలుచుకున్నా. మాకు ఏ కులం మీద ఈర్ష్యాద్వేషం లేదయ్యా. ఫలానా కులం మీద ఈర్ష్యాద్వేషం లేదు, ఏ పార్టీ మీద కూడా ఈర్ష్యాద్వేషం లేదు మాకు. మనం ఒకటే అడుగుతున్నాం, ఒక్క మాట. ఏ ఒక్క పార్టీని నేను నా రోడ్ల నుంచి నేను తిట్టలే. అన్ని పార్టీలు మనల్ని మోసం చేసినాయి. అన్ని అగ్రకుల పార్టీలు మనల్ని మోసం చేస్తున్నాయి. అన్ని అగ్రకుల పార్టీలు ఒకే పొంద, ఒకడు ఎక్కువ లేదు, ఒకడు తక్కువ లేదు, సమాన దోషులు. వీళ్ళు సమాన దోషులుగా అగ్రకుల పార్టీలన్నీ వాళ్ళంతా కలిసే ఉంటారు, మనల్ని విడగొడతారు. వాళ్ళంతా కలిసి వ్యాపారాలు చేస్తారు, కలిసి రాజకీయాలు చేస్తారు, కలిసి ఒకే సంస్కృతిలో బతుకుతారు. మన ప్రజలకి సారా మందు పోసి తలకాయలు పగలగొట్టుకునేటట్టు నువ్వు ఈ పార్టీ, నేను ఈ పార్టీ, నువ్వు ఆ పార్టీ, నేను ఈ పార్టీ అని మనం తన్నుకునేటట్టుగా మనల్ని ముక్కలు చేసి వాళ్ళంతా కలిసి ఉంటారు. మనం ఒకటే కోరుతున్నాం, 90% తెలంగాణలో ఉన్న బీసీ ఎస్టీలు కదా, మీ పార్టీలకు మా నాయకత్వం ఉండదా? మీరు ముఖ్యమంత్రులే కావాలా? మీరు పార్టీ అధికారంలోకి వస్తే మమ్మల్ని ముఖ్యమంత్రి చేయరా? మీ క్యాబినెట్లో మా కులాలందరినీ కలిపి మీ క్యాబినెట్లో బెటరా? దేశం మొత్తాన్ని కట్టినటువంటి ఒక సగర ఉప్పరవాణ్ణి మంత్రిని చేయరా? ఒక సగర ఉప్పరవాణ్ణి ఒక ఎమ్మెల్యేని చేయరా? ఒక సగర ఉప్పరవాణ్ణి ఒక చైర్మన్ చేయరా? అంటే కట్టడాలు కట్టాలి, రక్తం చెందించాలి, దేశం మొత్తాన్ని కట్టి పీరిగలల్లా వెళ్ళిపోవాలమ్మాయి. మేము మాత్రం రాజ్యాన్ని పరిపాలించడానికి వీల్లేదు. ఎంత వివక్షత, ఎంత వివక్షత! అంటే దేశానికి సంపదకి కావాలా? మేము కూలీనాలి పనికి కావాలా? బిల్డింగులు కట్టడానికి కావాలా? మీ భూముల్లో పనిచేయడానికి కావాలా? మీ బహిరంగ సభలకు పోవడానికి కావాలా? మిమ్మల్ని సభలలో పెద్ద పెద్ద లక్షల మందితో సభలు పెట్టడానికి కావాలా? ధర్నాలకు రావాలా? పోరాటాలకు రావాలా? మీ భూముల్లో పనిచేయడానికి రావాలా? మీ భవనాలు కట్టడానికి రావాలా? కానీ మేము మాత్రం అసెంబ్లీలోకి రావద్దు, మేము మాత్రం పార్లమెంట్లోకి రావద్దు. సిగ్గు శరం ఉందా? ఎంత ఘోరమైన పని ఇది! ఎంత తప్పుడైన పని ఇది! నిలదీయద్దమ్మ మనం. మీ భూముల్లో పని చేయాలా? మీ బిల్డింగులు కట్టాలి, మీ బహిరంగ సభలకు రావాలి, మేము తాగి సారా డబ్బులు గవర్నమెంట్ కడితే ఆ డబ్బులతో మీరు పరిపాలన చేయాలి. ఇంతకన్నా నీచమైన ప్రభుత్వాలు ఉన్నాయా? వేరే దేశంలో ఎక్కడన్నా కూలీనాలి చేసుకునే వాళ్ళతోటి సారా దాపించి ఆ డబ్బులతో గవర్నమెంట్ నడిపించే గవర్నమెంట్ ఎక్కడ ఉందా ప్రపంచంలో? ఇదా ప్రభుత్వం? ఇదా రాజ్యం? ఎప్పుడు సోయి తెచ్చుకున్నాం మనం? ఎప్పుడు జ్ఞానం తెచ్చుకున్నాం మనం? అందుకనే ఈ రాజ్యాంగం అంబేద్కర్ చెప్పినట్టుగా 90% పేదవాళ్ళంతా కలిసి పేదవాళ్ళ సింహాసనం మీద కూర్చొనేంత వరకు మన యుద్ధం, మన శపథం ఆగడానికి వీల్లేదని ఈ స్వరాజ్య పాదయాత్ర ద్వారా మీ అందరికీ తెలియజేస్తుంది. అందుకని ఈ స్వరాజ్య పాదయాత్ర ఒకటే చెబుతుంది, మనం అందరం కుల వ్యవస్థలో ఉన్నాం. అన్ని అణగారిన కులాలు కూడా రాజ్యంలో ఉండాలి. మేము శ్రమించమనట్లే. మేము భూమిలో పనిచేస్తాం, భవన నిర్మాణాలు చేస్తాం, మేము రాజ్యంలో కూడా కూర్చుంటాం. అది మనం అంటున్నది. మనం పరిపాలన చేయాలి, మన బాధలు కూడా అసెంబ్లీలో మాట్లాడాలి. ఒకడెవడో అసెంబ్లీలో అదే బాధలు తెలవని వాడు ఇంకెవడో అసెంబ్లీలో కూర్చోవద్దు కదా. దేశం అంతా అసంఘటిత కార్మికులుగా ఉన్నాం మనం. కార్మిక వ్యవస్థ అంటే సంఘటితంగా ఉండాలి, ఆర్గనైజ్డ్ యూనియన్స్ ఉండాలి మనకి. కానీ మనం సంఘటిత కార్మికులం కాదు. 100 మంది పోయి ఎక్కడో పంజాబ్లో పనిచేస్తారు, మనోళ్ళు మహబూబ్నగర్ వాళ్ళు పోయి ఎక్కడో జార్ఖండ్లో పనిచేస్తారు, మట్టి పని చేస్తారు, గడ్డపార ఏళ్లలో పడ్డా కూడా దాన్ని కట్టుకట్టు కూడా ఆ మట్టిలోనే కాళ్ళు రాసి రక్తం గారుతున్న పని చేస్తూ ఉంటారు. అది మన యొక్క పని నైపుణ్యం. ఒకడు పీరిగెళ్ళినా కూడా ఆ పీరిగను మళ్ళీ ఊరికి తెచ్చుకోకుండా ఆ పీరిగను ఆ బాక్రానంగలను ఆ జార్ఖండ్లను ఆనే పొందబెట్టి మళ్ళీ అక్కడే పని చేసుకుంటూ బతుకుతూ ఉంటారు మన బతుకులు. వీళ్ళకి తెలుసా? ఒకడు పీరిగెళ్ళినా కూడా అక్కడే పొందబెట్టి శవాన్ని కూడా ఇక్కడ తెచ్చుకోలేని పరిస్థితే. ఈ బాధలు చెప్పుకోవడానికి అసెంబ్లీలో పోద్దా? మనం పార్లమెంట్లోకి ఈ బాధలు చెప్పుకోవడానికి పోద్దా? ఇదే రాజ్యం అంటే. కూలీవాడు పోవద్దా పార్లమెంట్లోకి? పని చేసుకునేవాడి బిడ్డ అంతో ఇంతో చదువుకొని అతను పోవద్దా అసెంబ్లీలోకి? బతుకంతా కట్టడాలి, బతుకంతా పని, బతుకు వేల సంవత్సరాలు రక్త మాంసాలు దారపోయడమే. అందుకోసమే ఈ రాజ్యంలో మేము కూడా ఉండాలా. ఈ మాట నేనలే అమ్మా. బ్రహ్మం గారు 400 ఏళ్ల క్రితం శూద్రుడు ఈ దేశాన్ని పరిపాలించాలని బ్రహ్మం గారు చెప్పింది. 400 ఏళ్ల క్రితం. ఎంత పెద్ద మాట, ఎంత పెద్ద మాట! అంత గొప్ప మాట బ్రహ్మం గారి నుంచే వచ్చింది. అనేక మంది మహనీయుల ద్వారా వచ్చిన మాటలే
ఈ రాజ్యాంగ పుస్తకం ద్వారా మనం కూడా పరిపాలనకు రావాలని అడుగుతున్నాం మనం. అందుకని మనల్ని ఇట్లా అణిచివేసిన దాంట్లో, మనల్ని దోపిడీ చేసిన దాంట్లో అన్ని పార్టీలు దోషులేని ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నాం. ఒకడు ఎక్కువ లేదు, ఒకడు తక్కువ లేదు, పార్టీలన్నీ దోషులే. మనల్ని ఈ విధంగా చేసిన దోషులు. చివరిగా మిమ్మల్ని అందరినీ కోరేది, సిగ్గు శరం రోషం ఉండాల్సింది మనక వాళ్ళక అనేది తేలాల్సిన అంశం. ఎవరికి ఉండాలి సిగ్గు శరం రోషం? మనకుండాలా, మనల్ని మోసం చేసేటోడికి ఉండాలా? ఎవరికి ఉండాలి? ఈ సోయి తెచ్చుకోవాలి మనం. మన ఓటుని మనం అమ్ముకోవద్దు. మనం సోయితోటి, జ్ఞానంతో మనమంతా ఒక్కటై మనం ఓటు అమ్ముకోకుండా మన స్వరాజ్యాన్ని స్థాపించుకోవాలి. ఎవరైనా మనల్ని ఓటు అడగడానికి వస్తే ఓటు ఎవరిచ్చారా అని అడగాలి ఫస్ట్. ఓటు ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఆ మాట చెప్పడం. ఆయన మన ఇంటికి వచ్చి ఓటు కోసం మన ఇంటి చుట్టూ తిరుగుతాడు. ఆ 4 రోజులు ఒకటే తిరుగుడు. పాపం తిరిగి తిరిగి వరుసలు పెట్టి పిలుస్తాడు. ఏదో పిచ్చి నాటకాలని చేస్తుంటాడు. అప్పుడు చెప్పు తీసుకొని ఓటు ఎవరిచ్చారో ముందు నాకు అది చెప్పాను. అలా అప్పుడు బయటికి వెళ్తుంది. ఇక అప్పుడు తప్పదా, భారత రాజ్యాంగం ఇచ్చింది ఓటు హక్కు అంబేద్కర్ అని, ఎందుకోసం ఇచ్చింది ఓటు హక్కు అని అప్పుడు అడగాలి. అది చైతన్యం అంటే అది. ఆ రకంగా మనకి ఓటు ఎవరిచ్చారు ఇవన్నీ అడిగి సోయి తెచ్చుకొని, చైతన్యం తెచ్చుకొని, మన ఓటు అమ్ముకోకుండా, మన ఓటుని ఎవరికి, 100కి, సారాకి, మాంసానికి అమ్ముడుపోకుండా, మనల్ని ఎవడో మాయమాటలతో పలకరించి భుజం మీద చేస్తే, ఒకడాట ఈ మధ్య ఎవరో ఒక నాయకుడు దొరగారు చేసిండట భుజం మీద, మనవుడు భుజం మీద. ఇక స్నానం చేయట్లేదట ఆ భుజం మీద చేసినందుకు. దాన్ని మొక్కుతా ఉండట భుజాన్ని. ఆయన చేసిండే, స్నానం చేస్తే ఆయన చేసిందంత పోయిపోయాట. మనం అంత పిచ్చి జనం మనం భుజం మీద చేసి. మరి మనం వాళ్ళ భుజాల మీద చేతులు వేస్తే ఎప్పుడు ఆ చేతులు వేసేది మనం చూసేది ఉందా లేదా? వాళ్ళ భుజాల మీద మనం చేతులు వేస్తే వాళ్ళు భుజాలు స్నానం చేయకుండా ఉండేది వాళ్ళు ఎప్పుడు, మనం ఎప్పుడు చూడాలా? ఇది అంటున్నాం. వాళ్ళే 150 సారాకి, మాంసానికి ఇస్తే మనం ఒక 100 రూపాయలు ఇచ్చి ఛాయ్ తాగిపోరెడ్డి అని మనం ఎప్పుడు అనాలా అంటున్నా? ఎప్పుడు అనాలి ఈ మాట? అందుకని ఎవరిని నిందించట్లే, ఎవరిని మనం అనట్లే. కానీ వ్యవస్థ ఎందుకు ఇట్లా తయారైందని బాధాకరం. ఇప్పటికైనా అందరం కలిసి బతుకుతాం రండి. రెడ్లని, వెలమల్ని, అందరి దొరలని ఒకటే మాట అంటున్నాం ఈ వేదిక మీద. ఎవరెంత జనాభో వాళ్ళంతా వాటా తీసుకుందాం. మీరెంత జనాభో, మేమెంత జనాభో, సమానంగా ఈ దేశంలో ఉన్న సంపదని, రాజ్యాన్ని, అసెంబ్లీ సీట్లని, ఎమ్మెల్యేలని, మంత్రి మండలిని, కలెక్టర్లని, ఎంఆర్ఓలని అందరినీ సమానంగా పంచుకుందాం రండి అని ఆహ్వానిస్తున్నాం. మనం ఏదైనా తప్పు మాట్లాడినామా? అదే అంబేద్కర్ యుద్ధం చేసి కూడా ఆ రిజర్వేషన్లు తీసుకొచ్చింది దాంట్లోనే. ఇగో మా వాళ్ళు 15% ఉన్నారు ఎస్సీలు, మా బీసీలు 60% మంది ఉన్నారు, మా ఎరకలోళ్ళు, యానాదాళ్ళు మాకు 7% మంది ఉన్నారని ఒక్కొక్క లెక్క తయారు చేసి ఆ లెక్కల చిట్టా తీసుకుపోయి మనకెంత వాటా కావాలో అంత వాటా ఈ రాజ్యాంగం ద్వారా రాసింది. ఎంత గొప్పోడయ్యా! ఈ రాసిన దాన్ని అమలు చేయడానికి చచ్చిపోతారు వాళ్ళు. అందుకని దొరలని ఏమంటున్నాం అంటే, నాయనా రా, మనందరం వరుసలు వాయిలు పెట్టుకొని మంచిగా పిలుచుకుందాం రా మామ, అక్క అని అందరూ ఒక దగ్గర ఈ చెట్టు కిందనే కూర్చొని, ఇగో ఎమ్మెల్యేలు ఎవరికి ఎన్ని, సాగర్ వాళ్ళకి, సంగర వాళ్ళకి, ఉప్పర వాళ్ళకి ఎన్ని, మంగళోళ్ళకి ఎన్ని, సాగలోళ్ళకి ఎన్ని, కుమ్మరోళ్ళకి ఎన్ని, అందరూ సమానంగా యాప పువ్వులు వేసుకున్నట్టుగా మంచిగా ఎమ్మెల్యే పదవుల్ని, మంత్రి పదవుల్ని అందరూ సమానంగా పంచుకుందాం రాండి అని మనం ఆహ్వానించి పిలుద్దాం. దానికి సిద్ధమైతే మీతో మాకు పంచాయతీ ఉందా? మాకేం పంచాయతీ? స్వరాజ్యం అని 10,000 కిలోమీటర్లు ఈ రక్త మాంసాలు కాలబెట్టాల్సిన అవసరమే ఉంది. అందుకని ఈ స్వరాజ్య పాదయాత్ర మనమందరం ఈ రాజ్యంలో ఉన్నటువంటి అన్నింటినీ సమానంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, సామాజికంగా, సాంఘిక ప్రజాస్వామ్య జీవన విధానం. ప్రజాస్వామ్యం అంటే రాజకీయ ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యం అంటే సామాజిక ప్రజాస్వామ్యం, సోషల్ డెమోక్రసీ. అన్లెస్ సోషల్ డెమోక్రసీ, సోషల్ డెమోక్రసీ లేకపోతే రాజకీయ ప్రజాస్వామ్యానికి మనుగడే లేదు. అంబేద్కర్ చెప్పాడు, ముందు సామాజికంగా అందరం కలిసి ఉందాం, తర్వాత రాజకీయంగా అన్నీ సమానంగా పంచుకుందాం. అప్పుడే మనం భారతీయ సామాజిక వ్యవస్థ అన్నదమ్ముల్లాగా, తెలంగాణ సామాజిక వ్యవస్థ అన్నదమ్ముల్లాగా అప్పుడు కలిసి ఉంటాం. అందుకని ఈ రాజ్యంలో అన్నింటినీ సమానంగా పంచుకొని సహజీవనంతో గడుపుదామనే ఈ సమాజానికి ఒక విజ్ఞప్తి ద్వారా ఈ స్వరాజ్య పాదయాత్రని రాష్ట్రమంతా 10,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణంలో మీ అడుగులు కూడా వేసి మీరు కూడా ఈ యాత్రలో పాల్గొని మీరు కూడా కంటికి రెప్పలాగా ఈ యాత్రని కాపాడుకోండి.
ఈ యాత్ర ద్వారా ఈ చైతన్యం తెస్తే మన బిడ్డలు కూడా అందరం ఎంతో కొంత సమాజంలో మార్పు వచ్చి మనం కూడా మంచిగా బతికి చల్లగా బతికే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటాం.